నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం తెలంగాణలో ఒక పొలిటీషియన్ గురించి చాలా స్వత్ర చర్చ జరుగుతోంది. ఎందుకంటే నార్మల్ వ్యక్తి అయ్యుండుంటే మేబీ వెళ్తారులే అనేసని, పార్టీ మారుతారులే అనేసని మార్పుల సీజన్ నడుస్తుంది. కాకపోతే అధినేత కేసీఆర్కు కుడిభుజం, పార్టీలో కీలక వ్యక్తి, ఉద్యమం నుంచి మామ వెంట నడిచిన విషయం అందరికీ తెలిసిందే. అని ఎవరో కాదు, మన హరీష్ రావు గారు. ప్రస్తుతం ఆయన బీజేపీలోకి వెళ్ళబోతున్నారు. బీజేపీ నుంచి ఆహ్వానం అందింది. ఈవెన్ బండి సంజయ్ గారు కూడా ఆయన గురించి కొంచెం పాజిటివ్గా చెప్పడంతో మళ్ళీ వెంటనే అంటే మేమేదో మళ్ళీ ఫోన్ చేస్తాం బీజేపీ నుంచి, ఆయన ఏదో రమ్మని, ఇదేం కాదు, ఎవరు వచ్చినా సరే రిజైన్ చేసి రావాల్సిందే అనేసి అన్న ఒక పాయింట్ని రైజ్ చేశారు. ఈవెన్ ఆయన రిజైన్ చేసి మళ్ళీ పార్టీలోకి వెళ్ళినా గన్ షాట్గా గెలుస్తారు, అది ఎవరు కాదనలేని సత్యం. ఎందుకంటే ఆయన పర్సనల్ ఇమేజ్ హరీష్ రావుకి అనేది ఏ రేంజ్లో ఉంది అందరికీ తెలిసిన విషయం. నిజంగా కనుక హరీష్ రావు పార్టీ మారే పరిస్థితులు ఉన్నాయా? మారితే ఇప్పుడు బీజేపీకి తప్పితే కాంగ్రెస్కి అయితే ఆయన వెళ్ళలేరు. ఎందుకంటే గతంలోనే ఆయన మీద చాలా రకాలుగా ఈవెన్ బావబామరులకు పడట్లేదు, ఈవెన్ ఆ కొడుకన్నా మించి అల్లుడికి పేరు వస్తుందంటే ఇలా రకరకాల కథనాలు తీసుకొచ్చిన కుటుంబంలో చీలికనైతే తీసుకురాలేదు. బట్ మరొకసారి ఇప్పుడు హరీష్ రావు సెంట్రిక్గా కొంత రాజకీయం అయితే నడుస్తోంది. వెళ్ళే అవకాశం ఉందా? వెళ్తే ఎలా ఉండబోతోంది? దీనికి సంబంధించి మరి ఇప్పుడు జరుగుతున్న ఈ చర్చలకు హాట్ కామెంట్స్ జోడించి అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పడానికి చరిత్రకారుడు మన శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరి వివరాలు తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే సంధ్య గారు. హరీష్ రావు గారు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో పరిచయం అక్కర్లేని నేత. ఒద్దిక, మాట తీరు, సమయస్ఫూర్తి కావచ్చు, ఆయనకి ఎన్ని జోడించాలంటే అన్ని జోడించవచ్చు. ఎవరు కలిసినా ఆప్యాయంగా పలకరిస్తాడు, సమస్య వచ్చిందంటే ముందుంటాడు. ఇంకా ఆయన గురించి అంటే మనసులో నుంచి చాలా మందికి ఇట్లా ఒక భావోద్వేగం అనేది బయటకు వచ్చేస్తుంది. ప్రస్తుతం ఆయన పార్టీ మారబోతున్నారంటూ రకరకాల మాధ్యమాల్లో చూడడం జరుగుతుంది. కాసేపటి క్రితం కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. నిజంగానే మొత్తం పొలిటికల్ జర్నీ చూసుకుంటే బీఆర్ఎస్ను వీడి అంటే మామ సాంగత్యాన్ని వీడి వెళ్ళే అవకాశం ఉందా? అడుగులు ఆయన వేస్తారా? ఇక్కడ ఇది ఎంత క్లిష్టమైన ప్రశ్న, దీని వెనకాల అంతే సున్నితమైనటువంటి అంశాలు దాగున్నాయి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పీఠాన్ని అలంకరించిన తర్వాత, ఆయన దశాబ్ద కాలం తెలంగాణని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన తర్వాత ఏంటంటే, తెలంగాణ భూభాగానికి వచ్చేటప్పటికి వెలమల సంఖ్య అత్యల్పమైనప్పటికీ వెలమల ఆధిపత్యం తరతరాలుగా కొనసాగుతుంది. 1% బిలో, 0.5% కంటే పైన 1% బిలోనే వాళ్ళ పాపులేషన్ కానీ వాళ్ళ ఓటింగ్ కానీ వెలమాస్. కాకపోతే వాళ్ళ ఆధిపత్యం కావచ్చు, వాళ్ళ మిగతా సామాజిక వర్గాల్ని వాళ్ళు శాసించేటటువంటి తీరు కావచ్చు, దానివల్ల వాళ్ళ ఆధిపత్యం కొనసాగుతూ వచ్చింది తెలంగాణలో. ఎక్కువ మంది నాయకులు ఇక్కడ రావడానికి అదొక కారణమైంది. వాస్తవానికి తెలంగాణ భూభాగంలో వెలమల కంటే అత్యధిక శాతంలో ఉండి అత్యధిక ప్రాంతానికి ఆధిపత్యం వహిస్తూ రాజకీయంగా కావచ్చు, పారిశ్రామికంగా కావచ్చు, సాంస్కృతికంగా కావచ్చు, తెలుగు రాష్ట్రాలలో అంటే తెలంగాణ కాకుండా ఇతరత్ర తెలుగు భూభాగంతో కూడా సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి వాళ్ళు రెడ్డి సామాజిక వర్గం. అవును, తెలంగాణలో ఉన్నవాడు. మీరు రంగారెడ్డి జిల్లాకు వెళ్ళినా, లేకపోతే నల్గొండ జిల్లాకు వచ్చినా, హైదరాబాద్ జిల్లాకు వచ్చినా రెడ్ల యొక్క ఆధిపత్యం మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇక్కడ ఈ రెండు సామాజిక వర్గాల్ని కాసేపు పక్కన పెడితే, ముస్లిం మైనార్టీలు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, ఆదిలాబాద్ ఇక్కడికి వెళ్ళేటప్పటికి మన కనివినేరుగని విధంగా షెడ్యూల్ తెగల యొక్క ఆధిపత్యం కనిపిస్తుంది. కొన్ని నియోజకవర్గాలు, కొన్ని జిల్లాలు వెనుకబడిన తరగతుల ఆధిపత్యం చాలా బలంగా కనిపిస్తుంది. ఇక్కడ మీకు దశాబ్ద కాలం పాటు చంద్రశేఖరరావు గారు ఆ పరిపాలిస్తున్నటువంటి ఆ సమయం ఏదైతే ఉందో, ఆ తొలినాళ్లలో మనకు హరీష్ రావు గారు తప్ప టాప్ 1 to 10లో కేసీఆర్ గారు తర్వాత హరీష్ రావు గారు తప్ప ఇంకొక నాయకుడు మనకు తెలీదు. మిగతా నాయకులు అసలు ఎవరో చాలామందికి తెలియదు వాస్తవానికి. నెంబర్ 2 హరీష్ రావు గారు పార్టీని డ్రైవ్ చేస్తున్నారు. మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో పార్టీ పునర్నిర్మాణం కావచ్చు, వాటన్నిటి వెనకాల హరీష్ రావు గారి యొక్క మంత్రాంగం ఉంది. ఫేస్ ఆఫ్ ద పార్టీ కేసీఆర్ గారు అన్న విషయం మనకి తేటతెల్లమైనటువంటి విషయం. మీకు ఆల్ ఆఫ్ సడన్ మీకు హరీష్ రావు గారి ప్రాధాన్యత తగ్గించడానికి కేటీఆర్ గారు, కవిత గారు ఎప్పుడైతే మీకు పార్టీలోకి ఎంటర్ అయ్యారో అక్కడ కనీగా అనిపించకుండా ఒక ప్రచ్ఛన్న యుద్ధం మొదలైపోయింది. మొదలైపోయిన తర్వాత మీకు
ఆఫ్టర్ కేసీఆర్ హూ ఇస్ ద ఫేస్ ఆఫ్ ద పార్టీ అంటే కేటీఆర్ ఇస్ ద ఫేస్ ఆఫ్ ద పార్టీ అనేది చాలా బలంగా మీడియా కావచ్చు, లేకపోతే తెలంగాణ సాంస్కృతిక కళాకారులు కావచ్చు, జానపద కళాకారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కేటీఆర్ గారిని తీసుకొచ్చారు. ఐటీ శాఖ మంత్రుడు కూడా ఆయన కూడా అంతే దూకుడుగా దుందుడుకుగా వ్యవహరించడం. మరీ ముఖ్యంగా జంట నగరాలకు వచ్చేటప్పటికి జంట నగరాల అభివృద్ధిలో కేటీఆర్ గారి యొక్క ముద్ర చాలా ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తుంది. వాటి యొక్క అభివృద్ధి తాలూకు ఫలాలు మనం చూస్తున్నాం హైదరాబాద్లో. కేటీఆర్ గారి యొక్క విజన్ ఎప్పుడైతే కేటీఆర్ గారి యొక్క హవా మొదలైందో హరీష్ రావు గారిని మర్చిపోయేటటువంటి ఒక పరిస్థితి పార్టీలో కావచ్చు, ప్రజల్లో కావచ్చు ఏర్పడింది. ఆయన ఒక నియోజకవర్గ స్థాయి లేకపోతే జిల్లాని శాసించగలిగినటువంటి, జిల్లాలో మెదక్ జిల్లాలో ఆయా నియోజకవర్గాల మీద ఆధిపత్యం, ఆయా నియోజకవర్గాన్ని గెలిపించి తీసుకురాగలిగినటువంటి నేతగా ఆయన మిగిలిపోవడం జరిగింది. మీకు ఎప్పుడైతే 10 సంవత్సరాల తర్వాత ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం నుంచి మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చి, తెలుగుదేశం నుంచి కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్లో పీసీసీ ప్రెసిడెంట్ అయ్యి రెడ్డి సామాజిక వర్గం నుంచి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమైందంటే మీకు అంత క్రితం కాంగ్రెస్ పార్టీ అసలు ఊసులో కూడా లేనటువంటి పరిస్థితి. ఈ దఫా బీఆర్ఎస్ కాదు బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుంది అనేటటువంటి పరిస్థితుల్లో మీకు ఒక్కసారిగా బండి సంజయ్ గారిని మార్చడం, కిషన్ రెడ్డి గారిని తీసుకురావటం, దీని వెనకాల కూడా రెడ్డి సామాజిక వర్గం యొక్క మంత్రాంగం, బీజేపీలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం కూడా చాలా బలంగా పనిచేసింది. వాళ్ళు ఎందుకు బలంగా పనిచేశారంటే ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి ఆ తర్వాత బీజేపీకి అవకాశం తీసుకుంటే బాగుంటుంది అనేటటువంటి ఒక పర్సనల్ ఎజెండా రెడ్డి సామాజిక వర్గం తీసుకుంది. తెలంగాణ తీసుకుని దాన్ని చాలా బలంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. ఆ ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు వెళుతుందంటే ఆ ఇంప్లిమెంటేషన్లో మనకు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. ఆయన ఎవరు? సాక్షాత్ అపోలో ప్రతాప్ రెడ్డి గారికి అల్లుడు. తర్వాత ఈటెల రాజేంద్ర గారు ఉన్నారు. ఆయన అర్ధాంగి జమున గారు ఎవరు? ఆవిడ రెడ్డి సామాజిక వర్గం నుంచి వచ్చింది. అట్లా మీకు బీజేపీలో మీకు కొంతమంది మనం ఒక లిస్ట్ అవుట్ చేసుకుంటే ఏంటంటే బలమైనటువంటి రెడ్డి సామాజిక వర్గ నేతలు మీకు కనిపిస్తారు. ధర్మపురి అరవింద్ ఉన్నారు, బండి సంజయ్ ఉన్నారు. వీళ్ళు పలానా సామాజిక వర్గం వెనుకబడిన తరగతులు ఉంటే అవన్నీ మనం మాట్లాడుకోవడానికి చాలా బాగుంటాయి, కానీ అవన్నీ ఏకీకృతం కావడానికి సమయం పడుతుంది. ఇప్పుడు ఇక్కడ మొన్నటికి మొన్న భాజపా అధ్యక్షుడిగా బండి సంజయ్ గారు దూకుడుగా దుందుడుకుగా ఎన్నికలకు వెళ్ళి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ భాజపా అనేది అధికారంలోకి వచ్చి ఉండేది. వెనుకబడిన తరగతుల నుండి బండి సంజయ్ లాంటి వాడు ముఖ్యమంత్రి అయిపోయేటటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిని ముందు ఆపాలంటే అని వాళ్ళు కిషన్ రెడ్డి గారిని తీసుకొచ్చి కిషన్ రెడ్డి గారిని అధ్యక్షుడిగా ప్రతిష్ఠించి బండి సంజయ్ గారిని పూర్తిగా లూప్ లైన్లకు పంపించేసి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎవరూ ఊహించిన విధంగా బలోపేతమై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ని తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు పూర్తిగా ఖాళీ చేసేస్తున్నాను. మనం ప్రతిరోజు పేపర్ తీసుకుంటే ప్రతిరోజు ఈయన వెళ్ళిపోయాడు, ఆయన వెళ్ళిపోయాడు, ఆమె వెళ్ళిపోయిందని చూసేటటువంటి పరిస్థితి గత వారం రోజులుగా 10 రోజులుగా కొనసాగుతూ వస్తున్న విషయం మనకు తెలుసు. ఇది నాకు ఒక్కొక్కసారి ఇది ఒక రాజకీయ విశ్లేషకుడికి ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ 3 పార్టీలు ఉన్నప్పుడు ఆయన బీఆర్ఎస్ను లేకుండా చేస్తానని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు. ఇక్కడ 3 పార్టీలు ఉండటం వల్ల మొన్న ఇక్కడ త్రిముఖ పోరు జరగటం వల్లే రేవంత్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి అవకాశం వచ్చింది. ఇక్కడ 2 పార్టీల్లో మిగిలాయి అనుకోండి, ఇదర్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ అన్నప్పుడు నెక్స్ట్ చాయిస్ ఎవరిదవుతుంది? బీజేపీ అవుతుంది, కాంగ్రెస్ అవుతుంది. మీకు ఇప్పుడు బీజేపీకి ఏంటంటే ఫేసెస్ కావాలి. నెక్స్ట్ వాళ్ళు పవర్లోకి రావడానికి వాళ్ళకి ఫేసెస్ కావాలి. వాళ్ళకి బండి సంజయ్ గారు ఒక కనీ విని ఎరుగున ఒక మాస్ లీడర్, ఒక ఫేస్, ఒక బలమైనటువంటి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి మొన్నటికి మొన్న ఆయన కేంద్ర మంత్రి అయిన తర్వాత వచ్చి ఆయన కరీంనగర్లో కాపువాడలో ఆయన సంచరించినటువంటి తీరు, ఆ ఊరేగింపు, ఆ ఉత్సవం అంతా చూస్తే ఆ సామాజిక వర్గం ఆయన తెలంగాణలో ఎంత బలంగా ఓన్ చేసుకుందన్నది మనకు అర్థమైంది. ఆ తర్వాత మీకేంటి రెడ్డి సామాజిక వర్గం నుంచి వాళ్ళ కిషన్ రెడ్డి గారు ఒక ఫేస్. అవును, మీకు ఇప్పుడు ఒక బలమైన వెలమాసు మీకు బీజేపీలో ఒకప్పుడు ఉండేవారు, విద్యాసాగర్ రావు గారు లాంటి వాళ్ళు బీజేపీలో ఉండేవాళ్ళు, సమర్థవంతమైనటువంటి ఒక కమిటెడ్ పొలిటీషియన్స్. వాళ్ళ తర్వాత ఆయన కేంద్ర మంత్రి అయ్యారు, ఆ తర్వాత గవర్నర్ అయ్యారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఒక సీఎం స్టేజ్లో ఉన్నటువంటి ఒక ఫేస్ వెలమ సామాజిక వర్గం నుంచి కావాలనేటప్పటికీ ఎవరినో కొత్తగా ఇప్పుడు ఎందుకు మనం తయారు చేసి వెతుక్కోవాలి, అదేదో హరీష్ రావు అయితే బాగుంటుంది కదా అని చెప్పి హరీష్ రావుకి గాలం వేశారని నాకైతే అనిపిస్తుంది. ఇప్పుడు హరీష్ రావు గారు వచ్చి చేరని అనుకుందాం, నిన్న బండి సంజయ్ గారు ఎవరు వచ్చినా స్వాగతిస్తామని అన్నారు, అట్లాగే రాజీనామా చేసి రావాలని అన్నారు. వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు, హరీష్ రావు గారు, బండి సంజయ్ గారు వీళ్ళందరూ మీకు ఒక డాష్ మీద కూర్చున్నారు అనుకోండి బీజేపీ నాయకులుగా. మీకు రేవంత్ రెడ్డి గారు ఎంత స్మాల్ పర్సనాలిటీ అయిపోతారు ఒకసారి మీరు జస్ట్ ఆ పిక్చర్ మీరు ఇమాజిన్ చేసుకుని చూడండి. మీరు బీజేపీ నాయకులుగా బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, హరీష్ రావు గారు ఉన్నారు ఒక డాష్ మీద. మీకు కిషన్ రెడ్డి మనకు రేవంత్ రెడ్డి గారు అంటారా? ఓకే,
ఇది బీజేపీ పెద్దల ప్లాన్. సీఎం ఎవరు అనేది గాడ్ ఓన్లీ నోస్. అప్పటి పరిస్థితులు, అప్పుడు ఎవరు నిజంగా ఎలక్షన్ని ఫేస్ చేస్తారు, ఎలక్షన్ని ఫేస్ చేసి ఎవరు ఎక్కువగా ఫండింగ్ చేస్తారు, ఎవరు ఎంత దూకుడుగా దుందుడుగా ముందుకు వెళతారు అన్నది ఆ తర్వాత కథ. అది ఎవరు హూ ఈజ్ ద సీఎం అన్నది తర్వాత సంగతి. బీజేపీలో ఎవరవుతారు, ఏం జరుగుతుంది ఏంటన్నది ఆ తర్వాత సబ్జెక్ట్. అది పూర్తిగా అది వేరు. పైగా మనకేంటి, రేపు రాబోయే ఎన్నికల్లో మనం చాలా ముందుగా మాట్లాడుకుంటాం. రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది, తెలంగాణలో భాజపా వస్తుందో రివర్స్ అవుతుంది అనేటటువంటి ఒక భావన ఆల్రెడీ బలంగా ప్రబలంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు హరీష్ రావు గారిని తెచ్చేసుకున్నారు అనుకోండి, ముగ్గురు సీఎం స్టేచర్ ఫేస్లు ముగ్గురు చూపించి 3 సామాజిక వర్గాలకు, బలమైన సామాజిక వర్గాలకు ముగ్గురిని చూపించవచ్చు అనమాట. అంటే 3 సామాజిక వర్గాల యొక్క మద్దతు ఏదైతే ఉందో అది చాలా. ఇప్పుడు వెనుకబడిన తరగతులకు బండి సంజయ్ గారిని చూపిస్తారు, స్థిరపడినటువంటి ఇక్కడ సీమాంధ్రులు ఎంతో మంది కాపు సామాజిక వర్గం నుంచి స్థిరపడ్డారు, వాళ్ళందరికీ బండి సంజయ్ గారిని చూస్తారు. రెడ్డి సామాజిక వర్గానికి కిషన్ రెడ్డి గారిని చూస్తారు. వెలమలకు మద్దతు ఇచ్చేటటువంటి వారికి, వెలమలు ఇక్కడ ఎవరైతే బలంగా వేళ్ళునుకున్నారో వాళ్ళకి హరీష్ రావు గారిని చూపించేస్తారు. హరీష్ రావు గారు ఎలక్షన్ మేనేజ్మెంట్లో కావచ్చు, క్యాండిడేట్స్ని ఐడెంటిఫై చేయడంలో కావచ్చు ఆయన సిద్ధహస్తుడు అన్న విషయం మనకు తెలుసు. కిషన్ రెడ్డి గారు మరికొన్ని సంగతుల్లో ఆయన నిష్ణాతుడు అన్న విషయం మనకు తెలుసు. అసలు సైన్యంలాగా కార్యకర్తల్ని తీర్చిదిద్ది వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చి వాళ్ళని పరుగులు దించడంలో బండి సంజయ్ గారు ఎంత సిద్ధహస్తులో మనకు తెలుసు, మనం చూసాం. హైదరాబాద్ని కాదు కదా, తెలంగాణ రాష్ట్రాన్ని అట్టుడికి పోయేలా చేసినటువంటి దృశ్యాలు, సంఘటనలు, కోకొల్లలు మనం చూసాం. కాబట్టి దీస్ 3 ఫేసెస్తో రేపు బీజేపీ ఇక్కడ తెలంగాణలో ఎన్నికలకు వెళ్ళబోతోంది. దానికి ముందుగా వాళ్ళు హరీష్ రావు గారిని స్వాగతించేటటువంటి కార్యక్రమానికి తెరదీశారు. ఓకే, మొత్తానికైతే ఆకర్షణ అయితే జరుగుతోంది. మరి మీ అంచనా ప్రకారం బీజేపీలోకి వెళ్తారనుకుంటున్నారా? ఆయనకున్న ఇంటిగ్రిటీ ప్రకారము? చాలా మంచి ప్రశ్న, చాలా గొప్ప ప్రశ్న ఇది. నా మటుకు నాకు ఇది బీజేపీ వైపు నుంచి, బీజేపీ జాతీయ స్థాయిలో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మంత్రాంగం ఏది హరీష్ రావు గారిని ఆకర్షించడం అనేది, దానిలో భాగంగానే బండి సంజయ్ గారు మాట్లాడారు. ఇది ఒక నాణ్యానికి ఒకవైపు అయితే, నాణ్యానికి మరొక వైపు ఒక రాజకీయ విశ్లేషకుడికి ఏంటంటే, తెలంగాణ మాగాణిలో ఈ వెల్లువెత్తినటువంటి ఈ అస్తిత్వ పోరాటం, తెలంగాణ ఉద్యమం అనేది ఒక అస్తిత్వ పోరాటం. ఈ అస్తిత్వ పోరాటంలో కేవలం కేసీఆర్ గారి కుటుంబమో లేకపోతే హరీష్ రావు గారో మరొకరో ఇంకొకరో కాదు, దీనిలో కొన్ని లక్షల మంది యొక్క ఆర్తనాదాలు ఉన్నాయి. కొన్ని లక్షల మంది ఈ సామాజిక ఉద్యమంలో, ఈ రాష్ట్ర ఏర్పాటు కోసం వాళ్ళ యొక్క ఆవేదనని వాళ్ళు వెలిబుచ్చారు. ఆ తర్వాత ఈ ఉద్యమంలో వాళ్ళ జీవితాలని పణంగా పెట్టి వాళ్ళు పాల్గొన్నారు. దీంట్లో అన్ని సామాజిక వర్గాల యొక్క, తెలంగాణ మాగాడిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల, అన్ని జిల్లాల యొక్క మూలవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క కృషి ఇందులో ఉంది. ఈవేళ హరీష్ రావు గారు వెళ్ళిపోయి మిగతా వాళ్ళు చేరిపోవడం వేరే సంగతి. మిగతా నాయకులు వెళ్ళిపోయి ఈవేళ కండువాలు కప్పుకోవడం అనేది ఈ ఉద్యమాన్ని, తెలంగాణ యొక్క సెంటిమెంట్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు ఎంత అవమానపరిచారన్న విషయం మనకు అర్థమవుతుంది. హరీష్ రావు గారు చేరితే మాత్రం అది పూర్తిగా ఆ రోజుతో తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చిన తెలంగాణ రాష్ట్ర సమితి నాకు తెలిసి భూస్థాపితం అయిపోయి ఇక్కడ సరికొత్త రాజకీయ, ప్రాంతీయ, సామాజిక, సాంస్కృతిక సమీకరణాలు అనేవి తెర మీదకి వస్తాయి. ఇంకా ఈ అస్తిత్వము, ఈ ఉద్యమము, దీని గురించి ఎవరైనా మాట్లాడినా కూడా అది హాస్యాస్పదం అవుతుంది. అంటే ఒకవేళ జాయిన్ అయితే ఆయన చేరిపోయిన తర్వాత ఎవరైనా తెలంగాణ ఉద్యమం అనే మాట ఎత్తినా, తెలంగాణ కోసం మనం పరిప్లవించాలన్నా, తెలంగాణను మనం ఉద్యమం, అదే ఉద్యమం అయిపోయింది. ఉద్యమం అనే మాట ఉద్యమం కాదు అనేది. తెలంగాణకి ఎవరో వచ్చి అన్యాయం చేసేసారు, తెలంగాణని ఎవరో వచ్చి దోపిడీ చేసేసారు, తెలంగాణ సీమాంధ్రులు వాళ్ళు వచ్చి వాళ్ళ ఆధిపత్యాన్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నారు, ఇట్లాంటి మాటలు ఎవరైనా మాట్లాడి ఈ సెంటిమెంట్ని మళ్ళీ తెర మీదకి తీసుకురావాలనుకుంటే అది హాస్యాస్పదం. పాసిబుల్ ఎక్కడుంది? లేదు, దాని వల్లనే కదా విడిపోయింది. దానివల్లే విడిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి పాలించేది లేదు కాబట్టి అనడానికి ఛాన్స్ లేదు కదా, అవకాశమే లేదు. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానికి అవకాశం ఉన్నా ఓటుకు నోటు కేసులో అప్పుడు జరిగినటువంటి ఆ దీనిలో బాబు గారు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయారు కదా. 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్లో ఉండవలసినటువంటి పరిస్థితి ఉండి అక్కడ ఒక నూతన రాజధాని నిర్మాణాన్ని చాలా ప్రశాంతంగా ఆ భూభాగం ఏది, ఆ భౌగోళిక స్వరూపం ఏది, నైసర్గిక స్వరూపం ఏది అని చెప్పి ఆలోచించుకొని తీరుబడిగా నిర్మించుకోవాల్సినటువంటి రాజధానిని నల్లరేగడి నేలలో వెళ్ళిపోయి ఈవేళ అక్కడ దాన్ని తలపెట్టి ఇక్కడ కాదు నేను అక్కడికి తీసుకెళ్తానని జగన్మోహన్ రెడ్డి గారిని, అక్కడ కాదు మళ్ళీ ఇప్పుడు ఇక్కడేనని, ఇప్పుడు దానిని పూర్తి చేస్తారా ఈ 5 సంవత్సరాల కాలంలో అక్కడ ప్రజలు ఎదురు చూస్తున్నారు. అది కాసేపు ఆ సంగతి పక్కన పెడితే, ఇప్పుడు ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పూర్తిగా ఇది తెలంగాణ వాళ్ళ రాష్ట్రం అయింది. తెలంగాణలో పుట్టి, తెలంగాణలో పెరిగి, తెలంగాణ ప్రాంతం యొక్క అస్తిత్వాన్ని తమ యొక్క
పునాదులుగా చేసుకున్నటువంటి వాళ్ళ రాష్ట్రం ఇది. సీమాంధ్రులు, ఇక్కడ ఉన్నటువంటి స్థిరపడినటువంటి సీమాంధ్రులు కూడా తెలంగాణ సంస్కృతిలో భాగం అయిపోయారు. వాళ్ళు భాగస్వామ్యం పొందుతున్నారు. వాళ్ళు పొందిన తర్వాత ఈవేళ మీరు వచ్చి మమ్మల్ని దోపిడీ చేశారు, మీరు వచ్చి మమ్మల్ని మా మీద ఆధిపత్యం చేస్తున్నారు అన్న మాటకి ఇప్పుడు రేపు కేసీఆర్ గారే పూర్తి స్థాయిలో ఆయన మరొకసారి ఉద్యమాన్ని ఏమైనా ఏది తెలంగాణ రాష్ట్ర సమితికి పునరుత్థానం కల్పించాలని ఇప్పుడు కేటీఆర్ గారిని తీసుకుని ఆయన బయలుదేరి ఏదైనా ప్రచార యాత్ర ప్రచారత్వం మీద బయలుదేరినా ఎవరు నమ్మేటటువంటి పరిస్థితులు అయితే ఉండవు. కాంగ్రెస్ పాలన గురించి మాట్లాడాలి తప్పితే అంతే ఉద్యమం గురించి కావచ్చు, దీని గురించి అసలు ఇక ఎవ్వరు మాట్లాడడానికి లేదు. ఇంకా అంటే ఇప్పుడు ఏది చేసుకున్నా ఇప్పుడు తెలంగాణలో వాళ్ళకి వాళ్ళు ద్రోహం చేసుకున్నట్టే తప్పితే వేరే వాళ్ళు వచ్చి ద్రోహం చేసే అవకాశమే లేదు. దాన్ని ఏమైతే ఆస్కారం కానీ రెండూ లేవు. మొత్తానికి మంచి విశ్లేషణ అందించారు శ్రీకాంత్ గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సంధ్య గారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.